నమ్మొద్దు నమ్మొద్దు కాంగ్రెస్ వాళ్ళ మాటలను, నమ్మినందుకు ముంచేస్తున్నారు జనాలను. లేకపోతే ఏందుల్లా మరి, మంత్రి ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తారు. ఏంది ఇంత ఆగం చేస్తున్నారు? ఇది పద్ధతేనా? 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్ లో నిర్ణయించడం జరుగుద్ది. ఇన్నారు కదా, క్యాబినెట్ లో మాట్లాడి 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చెయ్యాలనా వద్దా అని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మాట పోయిన నెల అంటే ఆగస్టు 21 నాడు అన్నాడు. సరిగ్గా నెల తిరిగిన తర్వాత అంటే నిన్న సెప్టెంబర్ 24 నాడు ఏమన్నాడో చూడుండ్రి. 2 లక్షల రుణమాఫీ పైన రుణమాఫీ మన క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్న షెడ్యూల్ ఇస్తామని గతంలో చెప్పారు. కానీ మన క్యాబినెట్ తీసుకోలేదు. మేము తీసుకుంటామని చెప్పాలా, మీరే రాసుకున్నారు, మీరే అడుగుతున్నారు. మేము తీసుకుంటాం క్యాబినెట్ అని చెప్పింది ఎవరు నీకు? మీరే చెప్పారు సార్ లాస్ట్ ప్రెస్ మీట్. అట్లాగా ఇన్నారు కదా, మేం చెప్పినామా? మీరే రాసుకున్నారు. నెల రోజులలో 2 మాటలు మాట్లాడితే మిగిలిన 4 ఏళ్లలో ఇంకెన్ని మాటలు మారుస్తారు? ఇదే రుణమాఫీ మీద సీఎం రేవంత్ సార్ మాట్లాడిన మాటలు సుతం ఒక పారి ఇందాం. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా, కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. 2 లక్షల వరకు ఇచ్చిన మాట మీద రుణమాఫీ వేసినాం. 15 ఆగస్టు నాడు పండుగ ఉన్నా రైతులకు రుణమాఫీ వేసుకుంటా కూర్చున్నామన్నాడు కదా. నిన్న మంత్రి తుమ్మల సారేమో 2 లక్షల రుణం ఉన్నోళ్లకు చేస్తామని మేము చెప్పినామా అంటారు. రేవంత్ సారేమో మాఫీ చేసేసినామంటారు. గతి లేని సంసారం చేయొచ్చు గాని శృతి లేని సంసారం చేయలేమని పెద్దలు అందుకే అన్నారేమో. ఇంకా రాష్ట్రంలో చాలా మంది రైతులు రుణం మాఫీ కాలేదని రోడ్ల మీద నిరసన చేస్తున్నారు. బ్యాంకుల ముంగడ కూర్చొని పడిగాపులు కాస్తున్నారు. కొత్తగా సోషల్ మీడియాలో సుతం సెల్ఫీలు పెట్టి ఉద్యమం చేస్తున్నారు. ఇంకా ఏం తక్కువ 13,000 కోట్లు రుణమాఫీ చేసేది ఉన్నది. కానీ సింగమోలే కదిలిన కాంగ్రెస్ సూర్యుడు మాత్రం అందరికి రుణమాఫీ చేసామని మైకుల ముంగట చెప్తున్నాడు. రైతులకు రుణమాఫీ ఎట్లాగూ చేసినాం కాబట్టి ఇక దసరా పండుగ ఎల్లంగానే రైతులందరికీ రైతు భరోసా వేస్తాం, కౌలు రైతుల జోలి మాకు అక్కర్లేదు గాని భూమి యజమానులకే రైతు బంధు వేస్తామని పేపర్లల్లా వార్తలు వేయించుకుంటున్నారు. ఇప్పటికే ఒక ఇరుస పంట అయిపోయింది, దానికి రావాల్సిన రైతు భరోసా జాడనే లేదు. 2వ పంట సుతం ఇంకో నెల అయితే అయిపోతది. అప్పుడు మళ్ళా రైతు భరోసా వేస్తాం అంటున్నారు. ఈసారన్నా వేస్తారో లేకపోతే రుణమాఫీ గురించి చేసినట్టే మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రులు ఒక మాట చెప్తారో అనుకుంటున్నారు రైతులు.